హాయ్. హలో. నమస్కారమండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. సమ్మరొచ్చేసింది గదండీ! సమ్మర్ అంటేనే మామిడికాయలు. మామిడికాయలతో ఊరగాయలు, పచ్చళ్ళు చేసుకోవటము. ఎంతో మందికి నోరూరిస్తుంటది గదండీ! ఈరోజు మామిడికాయలతో చిన్న ముక్కల ఊరగాయ ఎలా చేయాలో చూద్దామండి. ఈ మామిడికాయలు అమ్మ ఊరు కాడ నుంచి తీసుకువచ్చిందండి. చెట్లు కోసుకొని చాలా ఫ్రెష్‌గా ఉండాయి. ఇవి శుభ్రంగా కడుక్కొని, బాగా తడి క్లాత్‌తో తుడిచేసి, ఒక 5 మినిట్స్ ఎండలో పెట్టుకోవాలండి. వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి మెయిను. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ పక్కా కొలతలతో వస్తుందండి ఈ వీడియో. చూడండి. చాలా టేస్టీగా గూడా వస్తుంది. అసల నోరు ఊరిపోతుందండి చేస్తుంటానే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, బాండలు పెట్టుకొని 3 స్పూన్స్ మెంతులేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అయి పక్కనుంచుకున్నాము. ఇప్పుడు ఆవాలు తీసుకున్నామండి. ఒక 4 స్పూన్స్ ఏసాను. అవి గూడా చిటపట అనే దాకా ఫ్రై చేయాలి. అవి గూడా పక్కనుంచుకున్నామండి. ఇవి చల్లగయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఆ పొడిని పక్కనుంచుకున్నామండి. మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దాంతో కొలత ఏసుకోవాలి మనము. అవి ఎన్ని గిన్నెలవుతాయో దాంతోనే కారము, సాల్టు అన్నీ ఏసుకోవాలి. ఇప్పుడు నాకు అవన్నీ ఒక 4 గిన్నెలొచ్చాయండి. కొద్దిగా అర స్పూను పసుపేసుకున్నాను. ఆ గిన్నె నిండా కారమేసుకున్నానండి. అది ఒక గిన్నె చూపిచ్చాను గదండీ! ఆ గిన్నె నిండా కాలు భాగము సాల్టేసుకున్నాను. మనం పొడి చేసి పెట్టాం గదండీ! మెంతిపిండి అది గూడా అందులోకేసి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఎల్లుల్లి రెబ్బలండి. కనీసం ఒక 5, 6 ఎల్లుల్లి గడ్డలు తీసుకొని బాగా పొట్టు తీసేసి ఏసేసానండి. దీంట్లో మామిడికాయ ఊరగాయలు ఊరుతా ఉంటే మనం రైస్‌లో తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పంట కింద తగులుతూ ఉంటే. ఇప్పుడు అదే గిన్నె నిండా మనం ఆయిలేసుకోవాలండి. మనకు 4 గిన్నెల మామిడి ముక్కలు వచ్చాయి గదండీ! ఆ గిన్నెతోనే ఒక గిన్నె నిండా ఆయిలేసుకొని ఇది పల్లీల ఆయిలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఊరగాయల్లో పల్లీల ఆయిలేస్తే బాగా ముక్కకు పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒక జాడీకి తీసుకోవాలండి. మెయిన్‌గా ఆ జాడీకి గూడా తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే బూజు పడుతుందండి. అందుకని చాలా జాగ్రత్తగా తడి లేకుండా చూసుకొని పక్కా కొలతలతో చేసుకుంటే మనకు ఒక 1 ఇయర్ దాకా నిలువ ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు మా మమ్మీ గూడా ఇలాగే చేసి పెట్టేదండి మాకు ఈ ఊరగాయని. చెట్టు గాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ జాడీకేసుకొని చూడండి. నేను నైటంతా ఉంచానండి. ఉదయాన్నే బాగా ఆయిల్ పైకి తేలిందండి. నేను ఆ దాంట్లోనే పిల్లలకి రైస్ కలిపి వాళ్ళకి పెట్టానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్. థాంక్ యూ. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో.